విష్ణు అన్న బేసిక్గా హాయ్ అన్న, మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైమే, బట్ చాలా బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుందన్న మిమ్మల్ని చూడగానే. అండ్ మీ హ్యూమర్ ఎంజాయ్ చేసే చాలా మంది, నేను కూడా ఒకడిని. నాకు కొన్ని టిప్స్ కావాలన్న యాక్చువల్గా. సో బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అన్న, మన సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారన్న? ఎందుకు అడగండి. ఎందుకు? సినిమాలో ఏ సినిమా వల్ల కాదు, టైటిల్ వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారంట. అవునా? టైటిల్ వల్ల. ఓకే ఓకే, కపుల్ ఫ్రెండ్లీ. అంటే మీరు ఎంతో చాకచక్యంగా ఇలాంటి వాటివన్నీ దాటేసి తప్పించుకుంటారు కాబట్టి చిన్న టిప్స్ ఏమన్నా నాకు తెలిసి సంస్కృతంలో టైటిల్ వల్ల వాళ్ళు చెప్పుంటారు. నేను బేసిక్గా ట్రైలర్ ఇది చూసినప్పుడు ఏ కాదు, ఏదో ఏ ప్లస్ ప్లస్ లాగా అనిపించింది నాకైతే. అస్సలు కాదన్న, దానికి ఇవ్వలేదు వాళ్ళు పాపం. అవును, దానికి ఇవ్వలేదా? టైటిల్కి వాళ్ళు మాత్రం అలా ఇచ్చారు. చెప్తారు, మనం అర్థం అలా చేసుకోవాలి. ఫీల్ అవ్వాలంటారా? ఓకే డన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ స్పోర్ట్. అండ్ ఆ ఒక్క మాటతో సంతోష్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం లేదు, ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాను నాకు తెలుసు అక్కడి నుంచి అలానే వస్తుందని చెప్పి. కదా? యా. సరే, మీరు ఇక్కడ నుంచి అడిగిన ఇంకా person ఒక కాసేపు 5 నిమిషాలు మీరు ఇబ్బంది పెట్టండి. నేను ఇబ్బంది పెట్టాలా? ఓకే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాను. ఏంటి మరి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ మీది? ఏమండి? వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటని అడుగుతున్నాను. ట్రిపుల్ ఏ సినిమాస్. ట్రిపుల్ ఏ సినిమాస్ లో కపుల్ ఫ్రెండ్లీ చూస్తున్నారు మీరు, అవును అంతే కదా? అండ్ మేము ఒకటి రీక్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. ట్రైలర్లో ఏదైతే ఉందో ఇవాళ రీక్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. ఒక కాదు, అది రేపు కిస్ డే, ఇవాళ హగ్ డే. అందుకనే ట్రైలర్లో ఆవిడ అడిగారు, మీరు అడిగారు, ఆవిడ ఇచ్చారు. సో దాన్ని రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం మేము. ఇవాళ హగ్ డే అండి, మీరు శ్రీ విష్ణు గారిని హగ్ చేసుకోవచ్చు. ఇవాళ హగ్ డే. నేను స్టేజ్ మీద హగ్ చేసుకుంటాను. ఎవరిని? అన్ననే. గాంధీ గారిని స్టేజ్ మీద హగ్ చేసుకుంటానండి. పక్కనే ఉన్నాడు మీ డైరెక్టర్ గారిని. ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టమంటే అందరినీ లేచి నుంచోమని చెప్పమని కాదు. అయితే మేము అదే రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం యాక్చువల్లీ. ఏంటి? కపుల్ ఫ్రెండ్లీ కదా మీరు. అవును. మీరు రీక్రియేట్ చేయట్లేదు. ఏం చేయాలి మీకు రీక్రియేట్? హగ్గా? యా. సో ఇప్పుడు ఎవరిని? నన్ను అయితే కాదు. అశ్విన్నా? కాదు, ఎవరిని చేస్తే కంటెంట్ వస్తుందండి మాకు? సో ఖచ్చితంగా హీరోయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్లీ హగ్. ఓ సారీ, అమ్మో ప్లీజ్ నన్ను భయపెట్టొద్దు అసలు. ఓకే, మీరు ఒక ఫ్రెండ్లీ హగ్ ఇస్తే మేము ఒకసారి రీక్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాం దాన్ని మళ్ళీ ఇక్కడ. కపుల్ ఫ్రెండ్లీ హగ్. ఎస్, ఇదే మాకు కావాలి. స్టేజ్ మీద కాదు, ఇక్కడే. అక్కడ కూర్చున్నాయి కదా, ఆ సీన్లో అలానే ఉంటుంది కదా. సేమ్ ఒకసారి అడగండి ఆ డైలాగ్. రీక్రియేట్ అంటే డైలాగ్తో సహా ఉంటుంది. మీరు హగ్గుకి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు, డైలాగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఓకే, సీన్లో ఎవరెవరిని హగ్ అడిగారు? సీన్ చూడలే కదా మీరు? చూసాను. ఎరకాల నుంచి టిప్స్ ఇచ్చారు కదా వాళ్ళు. యా ఓకే. బట్టి ఇచ్చారు కదా? లేదు, అలాంటి అసలు బట్టే బ్యాచ్ కాదు నేను. రెడీ అండి. ఒక హగ్ ఇస్తావా? క్రేజీ. బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే మానసా గారు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా యాక్చువల్గా. బ్రదర్ లాగా? ఆవిడ నేను నాకు మా అజయన్ ఎంతో, మానసా గారు కూడా అంతే యాక్చువల్గా. ఆల్మోస్ట్ చేయబట్టుకుని స్కూల్ తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ చేసి ఉంటాను నాకు తెలిసి ఎక్కడో. ఎంత పెద్ద బాధ్యత ఇది. ఓకే, బ్రోస్. మీ ఇద్దరు బ్రోస్. క్రేజీ. అండ్ మీరు ట్రైలర్లోంచి యాంకర్ని కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా కథలు చెప్పారు. అంటే నేను కూడా ఒక కథ చెప్దాం అనుకుంటున్నా. వర్షం పడినప్పుడే వాళ్ళు కలుస్తూ ఉంటారు, కలిసినప్పుడే పాటలు ప్లే అవుతూ ఉంటాయి. అందులో ఒక పాట చాలా ఫేమస్, మెల్లగా. అలానే గుర్తుండిపోయే ప్రేమ కథ మీది కూడా అని చెప్పారు. సో మీ ప్రేమ కథ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా ప్రేమ కథ గురించా? శివ అండ్ మిత్ర ప్రేమ కథ గురించి. మీ ప్రేమ కథ నాకు తెలియదు, చెప్పాలంటే చెప్పండి, పర్వాలేదు. మాకు అన్ని పర్సనల్సే కావాలి. మేము అస్సలు ప్రొఫెషనలిజాన్ని నమ్మట్లేదు ఈ మధ్యకాలంలో. వి వాంట్ కంటెంట్. కొంచెం గ్యాప్ ఇస్తే. ఇచ్చా, లిటిల్ బిట్ గ్యాప్, స్పేస్ కూడా. శివ అండ్ మిత్ర లవ్ స్టోరీయా? #moments and memories with మిత్ర. పర్ఫెక్ట్. అండ్ అలాగే మీకు ఒక టాస్క్ ఉందన్నమాట. ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఒకళ్ళతో హుక్అప్, ఇంకొకళ్ళని కిల్. సో నేను 3 పేర్లు చెప్తాను, అందులో వద్దు అక్కర్లేదు చేసుకోను. వద్దు అక్కర్లేదు చేసుకోను. ఆప్షన్స్లో అవి లేవే. నాకు వద్దు, పెళ్ళే 14 చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత మాడుకుందాం. ఓకే కూల్. సో సేమ్. సో ఒకరిని మ్యారీ, కిల్, హుక్అప్. ఓకే, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు అదే ఏంటి? కిల్లా, మ్యారియా, హుక్అప్పా? ఓకే, నేను మరీ ఎక్కువ స్ట్రెస్ చేసినట్టున్నాను. యా, స్కిప్ అండి.
స్కిప్ ఆప్షన్ ఉందా లక్ష్మి? లేదు. ఇప్పుడు శ్రీ విష్ణు గారికి ఉన్న రెస్పెక్ట్ నీ దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్షిప్. అందరూ బ్రో. నేను ఒక కొత్త ఆప్షన్ క్రియేట్ చేశానండి, అంతే. ఇలాంటి ఆన్సర్ అద్భుతంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి మాట్లాడాలనుకోవట్లేదు. శ్రీ విష్ణు గారు, మీది కూడా ప్రేమ పెళ్ళి. యా, నాకు తెలుసు మీరు సంస్కృతంలో లోపల నన్ను తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ బయట కూడా సౌండ్ వచ్చేస్తుంటుంది, అదో ప్రాబ్లం మళ్ళీ. సో మీరు చెప్పండి, ప్రేమ పెళ్ళి కాబట్టి పెళ్ళికి ముందు వ్యాలంటైన్స్ డేకి మీరు ఏం గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు? పెళ్ళి తర్వాత ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది 2026, ఏమి ఇస్తున్నారు? అంటే వ్యాలంటైన్స్ డే వచ్చేలోపు లవ్ చేయడం పెళ్ళి కూడా అయిపోవడం జరిగిపోయింది. సో మీరు సినిమాలు చేయడంలోనే ఫాస్ట్ అనుకున్నాను, లవ్ చేయడంలో పెళ్లి చేసుకోవడంలో కూడా ఫాస్ట్ అని ఇప్పుడే తెలిసింది. అన్నీ ఫాస్టే. సరే, గిఫ్ట్ గురించి అడిగినట్టున్నాను నేను. మరి గిఫ్ట్ గురించి అడిగానండి, ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు ఇవ్వరా? పోనీ 2026 తర్వాత పెళ్ళి అయిన తర్వాత వ్యాలంటైన్స్ డేలు వచ్చాయి కదా చాలా. చాలా వచ్చేయాలండి. అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే చాలా ఓపెన్గా ఇదంతా మనం చెప్పేసుకుంటున్నాం. అప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది బయట తిరిగితే పెళ్లి చేసేస్తారు, బ్యాచ్లు అవి ఇవి. సో చెప్పకూడదా? నాకు తెలీదు. అంటే అప్పుడు మరి కొంచెం వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం బయటకు వచ్చేవాడు కదా నేను. సో ఫ్రీగా పెళ్లి చేసుకోవాలని మీకు లేకుండే, అందుకనే మీరు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి నాకు తెలిసి ఏం జరుగుతుంది. మీరేం చేసేవారు చెప్పండి. నేను కూడా ఎప్పుడైనా అలానే బయటకు వెళ్తే మళ్ళీ అనవసరంగా మ్యారీడ్ అని రాసుకోవాల్సి వస్తుందేమో అని ప్రస్తుతానికి వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధీరజ్ గారు, మిమ్మల్ని ప్రశ్న కాదు, మీరు నాతో పాటు వేదిక మీదకి వస్తే మీ స్పీచ్ విందాం అనుకుంటున్నాం మేము.